అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు భయపడుతున్నా, దెయ్యాల సినిమాలు చూస్తున్నా, లేదంటే ఏదైనా ట్రావెల్ చేస్తున్నా వెంటనే జై హనుమాన్ అనుకోమంటాం, లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది, భయం పోతుందంటాం. భయం అనగానే హనుమాన్, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట కదండి. హనుమాన్ చాలీసా అసలు ఎట్లా చదవాలి రమ్మగారు? రోజుకి ఇన్నిసార్లు చదవాలని కానీ, ఎట్లా చదవాలని కానీ అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత గ్రాంధికం కూడా కాదు కదండి, దాన్ని చదువుకోవటం అంటే బాగా నేర్చుకోవాలి నాకు తెలిసి. వన్స్ నోటుకు వచ్చేసిందంటే మనం అలా రెగ్యులర్గా వెళ్ళిపోతుంటుంది. దాని యొక్క విశిష్టత ఏంటి మీరు కొంచెం పదునుగా చెప్పండి. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భయం పోతుంది, శక్తి వస్తుంది. అదొకటే కాకుండా చాలా వస్తాయి జయ. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఏమొస్తుందో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్తారు. బుద్ధి బలం రెండును, యశోధైర్యం యశస్సు ధైర్యము, కీర్తి ధైర్యం, నిర్భయత్వం అరోగత భయం లేకపోవటము, జబ్బులు తగ్గిపోవటం, ఆరోగ్యత, అరోగత రోగం లేకపోవటం, అజాడ్యం వాక్పటుత్వంచ అజాడ్యం అంటే జడతో మందంగా బద్ధకంగా జడుగా ఉండటం. ఇందులో ఈ జడత్వంలో వ్యక్తులు బద్ధకంగా ఉండటమే కాదు, మందమతిగా ఉంటారు చూడు కొంతమంది పిల్లలు. కొంచెం కొద్దిపాటి ఆటిజం ఉంది, కొంచెం ఏదో అంటే మెంటల్లీ కంప్లీట్లీ ఛాలెంజ్డ్ కాదు, కొంచెం ఛాలెంజ్డ్ కిడ్స్, వాళ్ళకు కూడా వాక్పటుత్వంచ మాటలు సరిగా రావట్లేదు, తెలివిగా సమయస్ఫూర్తి లేదు, తెలివిగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటప్పుడు కూడా హనుమత్ స్మరణాత్ భవేత్, వాక్పటుత్వం కూడా ఆంజనేయ స్వామి స్మరణతోటి వస్తుంది. ఇంకేముంది, అన్నీ వచ్చేస్తాయి ఈ శ్లోకం చదువుకోవటం. చెప్పారు కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇందులో అర్థం కాని విషయం ఉందా? నీకు అర్థమైంది నేను చెప్పకండి. అవునవును కదా, క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భయం పోతుంది, ఒకటే కాదు కదా, బుద్ధి బలము యశస్సు ధైర్యము కీర్తి సమస్తం వస్తాయి, జబ్బులు తగ్గిపోతాయి, వాక్పటుత్వం వస్తుంది. రామాయణంలో ఆంజనేయ స్వామి మనకి ఎంటర్ అయింది ఎప్పటి నుంచి? కిష్కింధకాండలో కనపడతారు. ముందు రామాయణంలో ఎక్కడా ఉండదు, బాలకాండలో లేదు, ప్రస్తావన ఉంది. బాలకాండలో బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్పారు, సెలవిచ్చారు, భగవంతుడు సంపూర్ణ మానవావతారుడుగా జన్మించబోతున్నాడు, అతను చేయబోయే మహత్కార్యాలకి మనమందరం కూడా మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అని చెప్పి, మనము అందరం మీరందరూ కూడా దేవతలందరూ మీరంతా కలిసి మీ శక్తులతోటి వానరులకి జన్మనివ్వండి, అప్సరసల యందు గంధర్వాంగనల యందు వానరులకి జన్మనివ్వండి అని చెప్పారు. అక్కడి నుంచి అయోధ్యకాండ ఉంది, అరణ్యకాండ ఉంది, ఎక్కడా లేరు. పూర్తిగా సీతాపహరణం జరిగిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు సీతా ఏమంటారు అన్వేషణలో భాగంగా ఈ కిష్కింధ నగరం వైపుకి వచ్చారు. ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చాకే మనకు ఆంజనేయ స్వామి ఎంటర్ అవుతాడు. ఆ హనుమంతుడు అప్పుడు ఎంటర్ అయిన వీళ్ళకి చిన్నతనం నుంచి స్నేహము, చిన్నప్పుడే కలిసింది ఏమీ లేదు. ఈయనకి 36-37 సంవత్సరాలు వచ్చినాయి రాముల వారికి. మరి ఆయనతో పాటే పుడితే వాళ్ళందరికీ కూడా అదే వయసు ఉండాలి కదా, ఆయనతో పాటు ముందో వెనకగానో పుట్టారు. అప్పుడు పరిచయం, అక్కడి నుంచి వారిద్దరికి స్నేహము, ఆపేక్ష, భక్తి, దాస్యము అలాంటివి వచ్చినాయి, అప్పుడు మొదలైనాయి. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఎంటర్ అయిన ఆంజనేయ స్వామి భగవంతుడైన శ్రీరాముడికి, పరిపూర్ణ మానవావతారుడుగా ఉన్నటువంటి భగవంతుడికి అత్యంత ఆనందాన్ని కలిగించాడు. మొదటిది సీతను వెతికాడు. దానికంటే ముందు ఈయనతోటి స్నేహం కలిపాడు, సుగ్రీవుడితోటి స్నేహం కలిపాడు. వాళ్ళ మైత్రి మరింత ప్రబలం అవడానికి కారణమయ్యాడు. సీతాన్వేషణ చేయాలని బాగా ప్రబోధం చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. అక్కడి నుంచి సీతాన్ని అన్వేషించడానికి తలా ఒక గుంపు, తలా ఒక పక్కకి వెళ్తే వీళ్ళు ఈ ఋషిముఖ నుంచి కిష్కింధ నుంచి దిగువకి ప్రయాణించి సముద్ర తీరాన్ని చేరారు. దక్షిణ సముద్రం వైపుకు ప్రయాణం చేశారు. అక్కడ చాలా రకాలుగా తెలుసుకుని
ఆయనకి అపరిమితమైన బల సంపన్నుడైనప్పటికీ శక్తి తెలియకుండా తెలివిగలవాడుగానే ఉన్నాడు, కానీ బలశాలిగా అప్పటిదాకా ప్రదర్శన లేదు ఆంజనేయ స్వామి పట్ల. ఈయన అత్యంత బలశాలి అని, ఈయనకి ఇలాంటి శక్తి ఉందని, ఏదైనా చేయగలడని అప్పుడే చెప్పబడింది. కిష్కింధకాండ చివరి భాగంలో, సుందరకాండ మొదటి భాగంలో. అప్పుడు ఈయన ఏం చేశాడు, తన శరీరాన్ని పెంచి సముద్ర లంఘనం చేశాడు. సీతని ఎక్కడుందో సీతాదేవిని చూసొచ్చాడు. సీత కోసం ప్రయత్నం చేస్తూ రావణాసురుడి కంటపడ్డాడు, లంకాదహనం చేశాడు. మేము యుద్ధానికి వస్తున్నామని చెప్పొచ్చాడు. చూసినామంటే కాల్చొచ్చాడు. వెనక్కి వచ్చి సీతని చూశానని, ఇదిగో ఉంగరం అని చేతిలో పెట్టాడు. ఉంగరం ఆవిడకి ఇచ్చి, ఆవిడ తలకు చూడమణిని తీసుకొచ్చి రాముల వారికి ఇచ్చి అత్యంత సంతోషాన్ని కలగజేశాడు. ఆ వస్తువు చూడంగానే ఆయనకి సీతాదేవిని చూసినంత సంతోషం కలిగింది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని కనుక ప్రార్థిస్తే మనం ఎవరికి సన్నిహితంగా ఉన్నట్టు, రాముల వారికి అక్షరాల. తర్వాత యుద్ధానికి బయలుదేరారు. యుద్ధంలో కూడా ఆయన చెయ్యగలిగినంత సాయం చేశాడు ఆంజనేయ స్వామి. అపరిమితమైన ప్రీతితోటి ఈయన్ని కొలిచాడు. చిరంజీవిగా వరం పొందాడు. ఆయనకు అంతకుముందు ఉంది, రాముల వారి వల్ల కూడా వచ్చింది. ఎక్కడ రామనామ సంకీర్తనం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడని చెప్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామ స్మరణ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ కథనాల వీటి వల్ల మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భగవంతుని సామీప్యాన్ని పొందినట్టు మనం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పిద్దాము. ఆంజనేయ స్వామికి సంబంధించిన చాలా శ్లోకాలు ఉన్నాయి. ద్వాదశ నామావళి, ఆంజనేయ స్వామి తాలూకు ద్వాదశ నామావళి 12 నామాలు ఉన్నది, చిన్నది, అది చెప్పచ్చు. అక్కడి నుంచి హనుమాన్ చాలీసా పెద్ద చాలీసా అనగానే 40 కదా. అయితే ఈ 40 శ్లోకాలు దోహాలు అంటే చిన్న వాటి కదా, 4 లైన్లే. అవి కూడా సరిగా రాస్తే 2 లైన్లే వస్తాయి. తెలుగులోనూ చెప్పుకోవచ్చు, సంస్కృతం అంటే ఒరిజినల్ భాషలో తులసీదాస్ గారు రచించినటువంటి అవధి భాషలో ఉన్న హనుమాన్ చాలీసా అంటే డైరెక్ట్గా ఋషి ప్రోక్తం, ఋషి ఏం చెప్పారో అది. ఇప్పుడు వాల్మీకి మహాముని చెప్పిన రామాయణాన్ని ఋషి ఆయన తన కంటితో చూసి దాన్నంతా మనకు అందించారు. ఇప్పుడు ఆ వాక్యాలే మనం చదివితే అద్భుతమైన ప్రయోజనం లభిస్తుంది. అలాగే తర్వాత మన యుగాల్లో తులసీదాస్ గారు కూడా వాల్మీకి మహామునికి దగ్గర నుంచోగలిగిన స్థాయి కలిగిన ఋషితుల్యులు. ఆయన చెప్పినటువంటి హనుమాన్ చాలీసాని మనం అదే భాషలో చేస్తే చాలా మంచిది. ఆ భాష చెప్పలేకపోతాం, తప్పులు వస్తాయని చూస్తే తెలుగు భాషలో మనకి అవకాశం ఉంది, అది కూడా చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసా సింపుల్గా వస్తుంది పిల్లలకి. ఏదైనా ట్యూన్లో నేర్పించుకోవటమే. 2 పద్యాలు చొప్పున దోహాలు చొప్పున చెప్పినా కూడా వచ్చేస్తాయి. అవును, రోజు చెప్తుంటే చక్కగా వస్తుంది. సాయంకాలం పూట పిల్లలకి చెప్పండి. పిల్లల్ని ఇదేంటంటే ఇదేదో చదివితే అదేదో వస్తుందని కాదు, ఇది చదివితే నీకు బాగుంటుంది, నీకు ధైర్యం వస్తుంది, నీకు బుద్ధి వస్తుంది, నీకు జ్ఞానం వస్తుంది, నీకు అనారోగ్యం తగ్గుతుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు, నీకు ఎవరో ఒకళ్ళ సహాయం లభిస్తుంది. అసలు సహాయమే అవసరం లేని అసహాయ సూర్యుడిగా నువ్వు ఉండొచ్చు. ఆంజనేయ స్వామికి ఎవరు సహాయం చేశారు? లక్ష్మణ స్వామిని బతికించడానికి ఈయన ఏం చేశాడు? సంజీవ పర్వతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అవును, ఆయన ఒక్కడే తెచ్చాడు. ఎవరు సహాయం చేశారు? ఎవరు చేయలేదుగా. అసహాయ సూర్యుడిగా అవుతారు అని చెప్పి నేర్పించి దాన్ని మెల్లిగా రోజువారీకి చదవటంలో పెట్టండి. దీనికి ప్రారంభం ఏంటంటే తల్లిదండ్రికి వచ్చి ఉండాలమ్మా. పిల్లాడికి ఇప్పుడు నాబోటి పెద్దమ్మతోటి నేర్పించడం గొప్ప కాదు. నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా చదువు. శనివారమో మంగళవారమో చదవటం, గుళ్ళోకి తీసుకెళ్తే గుళ్ళో నాన్న హనుమాన్ చాలీసా చెప్పుకో అని చాలీసా చెప్పిచ్చేసేయాలి పిల్లలతోటి. ఇది మనం 3వ ఏటి నుంచి మొదలు పెట్టచ్చు. మా పిల్లలకి నేను అట్లా చెప్పాను చేయాలి. తొందరగా మాటలు వచ్చినాయి, ఈజీగా. మాకు ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఫాలో అయ్యే అలవాటు ఉంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చాలా బాగుంటుంది. మధ్యలో రామలక్ష్మణి జానకి జయబోలో హనుమానికి అని వస్తుంది. ప్రతి కొన్ని శ్లోకాల తర్వాత అది వస్తుంది అనమాట. అది వినడం మొదలుపెట్టి అది నేర్చుకున్నాను. నేను ఒట్టిగా విడిగా చదువుకోవటం కూడా నేర్పించాను. ఎవరి పిల్లలు కాసేపు కూర్చున్నా వాడికి ఒకటి చెప్తాను నేను. అందులో ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ట్యూన్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ రాగాల్లో నేర్చుకుంటే పిల్లలు సరదాగా నేర్చేసుకుంటారు. ఆలోచించండి. తప్పకుండా. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు సుబ్బలక్ష్మి గారి గొంతు అట్లా వినపడుతుంది.
ప్రతిదీ అది ఎట్లా ఉంటుందంటే మన లోపల ఒక జ్యోతిని వెలిగిస్తున్నట్టు ఉంటుంది. అవునండి. మీరు అలా వినడం నేర్చుకోండి, పిల్లలకి అట్లా చెప్పండి. పిల్లలకి నువ్వు అది చదివితే నీకేదో వస్తుందని చెప్పొద్దమ్మా దయచేసి. బయట నుంచి ఏది రాదు, లోపల ఉంటాయి మనకు అవన్నీ. ధైర్యము, బుద్ధి, జ్ఞానం వాకిట్లో నుంచి తెచ్చుకునేవి కాదు, లోపల పుట్టేవి అవి. ఆ లోపల ఉంటాయి, మనకు తెలీదు. ఇప్పుడు మన లోపల ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కదా. అలాగే ఇవన్నీ కూడా లోపల హిడెన్ గా ఉంటాయి ప్రతి మానవుడికి. మనమందరం రాముడు లాంటి జన్మ కలిగిన వాళ్ళమే. ఆయన అవన్నిటిని మేల్కొల్పుకున్నాడు, కళ్యాణ గుణాలని. మనం మేల్కొల్పుకోం అంతే. ఆ మేల్కొల్పుకి ఇది ఒక సాధనంగా ఉంటుందని గ్రహించుకోండి. తప్పకుండా. దీన్ని పూర్తిగా ఏమంటే మత సంబంధమైన వ్యవహారంగా తీసుకోవద్దు. అలా అనుకోవడానికి వీల్లేదు, అసలు అనుకోవద్దు. ఇది మనకు అవసరంగా భావించండి. ఆంజనేయ స్వామి చాలా తెలివైన మాట తీరున్నవాడు, అద్భుతమైన మాట. ఎక్కడ తెలివి తక్కువ మాటలు, పొరపాటు మాటలు అలాంటివి లేవు. చాలా ప్లాన్డ్గా, తెలివిగా మాట్లాడే మనిషి ఆయన, వ్యక్తి. అవన్నీ వస్తాయి మనకి. అదే కదా ఆయన బలశాలి, ఆయన ధైర్యశాలి, ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నవాడు. అవన్నీ మనకు కూడా కావాలి. మనం ఇన్స్పిరేషన్గా తీసుకోమా వాళ్ళని వీళ్ళని అందరినీ. ఆంజనేయ స్వామి మన ఇన్స్పిరేషన్. బాగుంది. ఇలా ఇన్స్పైర్ అయ్యి కనుక మనం ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కనుక నేర్పిస్తే చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇది కష్టం అని మాత్రం అనుకోవద్దు. ఏదైనా ఒక మంచి పుస్తకం కొనుక్కోండి, ఏదైనా ట్యూన్ వినండి, దాంతోపాటు వెళ్ళండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది నేను ఎప్పుడూ సమర్థిస్తాను, చాలా బాగుంటుంది. అది ఆన్ చేస్తే దాంతోపాటు 4-5 సార్లు వింటుంటే మనకే వచ్చేస్తుంది. అవునండి. మేము ఎప్పుడో చిన్నతనంలో నేర్చుకున్నదే జయ, ఆవిడ వినే నేర్చుకున్నాం. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. విడిగా కూడా చదువుకోవచ్చు, అదే కాకుండా నోటికి వచ్చేస్తుంది కదా. ఎప్పుడు హనుమాన్ చాలీసా చదివినా తప్పకుండా రామనామ పారాయణం అలవాటు చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ అని 10 సార్లు చెప్పుకోవటం. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పిలిచాం, అక్కడ రామనామం చదివితే ఆయన సంతోషిస్తాడు, ఆయనకి ఇష్టం. అందుకని తప్పకుండా రామనామాలు కూడా చెప్పుకోవటం మీరు నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించుకోండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.